నమస్తే. రాష్ట్రంలో 2 రోజుల నుంచి కూడా నిరుద్యోగులతో చర్చలు నడుస్తూ ఉన్నాయి. అసలు మాట్లాడదాం. విద్యార్థి నాయకులు ఉన్నారు మనతో పాటు. సంజీవ్ గారు, ఏం చర్చలు నడుస్తున్నాయి, అసలు ఏం చేస్తూ ఉన్నారు, సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారా నిరుద్యోగుల పట్ల, మరి అధికారులు దేనికోసం పిలిచిన అనేది మాట్లాడి తెలుసుకుందాం. చెప్పడన్నా బట్టి గారితో చర్చలు జరిగినాయి, పొన్నం గారితో జరిగినాయి, ఏం చర్చలు జరుగుతూ ఉన్నాయి, అసలు సానుకూలంగా స్పందన వస్తూ ఉంది నిరుద్యోగుల పట్ల? చాలా సింపుల్. ప్రభుత్వానికి బాధ లేని పనే మేము చెప్తున్నాం. ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేదు. లక్షల మంది విద్యార్థులకు కొంచెం ఉపశమనం వస్తుంది. కొంచెం, మొత్తం ఏం రాదు. గ్రూప్ 2ను వాయిదా వేసి పెంచమని, ఇది ఒకటే డిమాండ్. వాయిదా వేస్తే డిసెంబర్లో గ్రూప్ 2 వేస్తే గ్రూప్ 3 గ్రూప్ 2 రెండు ఒకటే సిలబస్ కాబట్టి డిఎస్సి రాసినటువంటి వాళ్ళు ఆగస్టు 5కు అయిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా గ్రూప్ 2 రాసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. గ్రూప్ 1 అక్టోబర్లో రాసిన వాళ్ళకు ఒకవేళ మిస్ అయినా, మెయిన్స్ మిస్ అయినా కనీసం గ్రూప్ 2 రాసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 1 ఇప్పటికే 2 సార్లు సిస్టమ్ తప్పుతోటి వాయిదా పడ్డది. సిస్టమ్ చేసిన తప్పుకు వీళ్ళు బలైనారు. మూడోసారి 1:100 చేస్తా అని బట్టి విక్రమార్కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిండు, అది కూడా గాలికి వదిలేసినారు. కనీసం గ్రూప్ 2ను పెంచి వాయిదా వేస్తే ఇంతమంది విద్యార్థులకు కొంచెం ఉపశమనం వస్తుంది అనేది మేము అడుగుతున్నాం. ప్రభుత్వం వింటుంది, సానుకూలంగా ఉందంటుంది, పోస్ట్పోన్ అంటుంది. ఇవాళ మొత్తం టీవీలలో లీకులు ఇచ్చింది. మరి టీవీలో లీకులు ఇచ్చేదో తెలియదు, కానీ మాతో చర్చ జరుగుతుంది. వెబ్ నోట్ మాత్రం ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఈరోజు సెక్రటరీకి పిలిచి మరి మాట్లాడే క్రమంలో మా ముందే చైర్మన్ గారికి ఫోన్ చేసినారు. అందరి ముందే, మీడియా ముందు, మా అందరి ముందు చైర్మన్ గారికి, సార్ ఇది డిసెంబర్లో పెట్టే అవకాశం ఉంటే చూడండి, ఎగ్జామిన్ చేయండి అని మాకు అనుమానం. అసలు తొందరగా చేసేసి దీనికి టైం ఎందుకు, దీని టైం బాగా ఎందుకు పోస్ట్పోన్ చేయడానికి, ఒక వెబ్ నోట్ రావడానికి అనుకుంటే గంటలో వెబ్ నోట్ రావచ్చు. ఇన్ని రోజులు తిప్పొద్దు. ఈ చర్చల పేరు మీద కాలయాపన చేసి దృష్టి మళ్లించే ప్రయత్నం చేయొద్దని ఇప్పటికే కింది నుంచి వస్తున్నటువంటి సమాచారం ఉంది. ఈ ప్రయత్నం మొత్తం వృధా అయిపోతుంది. విద్యార్థుల జీవితాలతో చెలగాడమాడదని ఈ సందర్భంగా చేస్తాము. నెల 2 నెలల నుంచి కూడా ప్రధాన మెయిన్ డిమాండ్ గ్రూప్ 1లో 1:100 ప్రిలిమ్స్లో ఎందుకు రిజల్ట్ ఇవ్వలేకపోతా ఉందని ఏం చెప్పారు దీనిపైన, ఈ చర్చ? ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చారు కానీ 1:50 ఇచ్చినారు. జియో నెంబర్ 29 మోసమైనటువంటి జియో. 1:50 ఇచ్చినా పర్వాలేదు, 1:100 ఇస్తే లీగల్ అప్లికేషన్ వస్తాయన్నారు. మరి మొన్న ఇచ్చిన దాంట్లో 1:57 ఇచ్చినారు. 1:50 కూడా ఇవ్వలేదు. అంటే 1:50 దాటింది కదా. అంటే లాజిస్టిక్ పేరు మీద దీన్ని ఆపేయాలను చూస్తే, అంటే దాన్ని ప్రశ్నపత్రాలను దిద్దడానికి టైం పడుతుందని ఒక సాగుగా చూపిస్తే, ఎక్కడ కూడా ఇప్పుడంతా ఆన్లైన్ అయింది. ఇట్లా పెడితే ఇట్లా వస్తున్నాయి రిజల్ట్స్. 1:100 గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇచ్చింది. పక్కన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇచ్చింది. 1:100 చేస్తే 1-2 సార్లు గ్రూప్ 1 రాసినటువంటి ఎవరైతే క్వాలిఫై అయ్యి అన్రెస్ట్కి వెళ్ళిపోయినారో, నష్టం జరిగిందో వాళ్ళకి అవకాశం కల్పించడం అయితే తప్ప ఇంకోటి కాదు. దీని మీద లీగల్కి ఎందుకు అప్లికేషన్ వస్తుంది? ఎక్కడ కూడా మీరు ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్లే రూల్ 18లో స్పష్టంగా ఉన్నది, మీరు ఏదైనా చేయొచ్చు అని. మరి ఎందుకు మీకు అంత భయం? కావాలని కాకపోతే ఎందుకు మరి దీన్ని కాలయాపన చేస్తున్నది? కావాలని దీన్ని 1:100ను పెద్ద భూతత్వంలో చూపిస్తున్నారు. చెప్పింది అడిగింది మీరే కదా, గత ప్రభుత్వంలో అడిగింది మీరే. చేస్తానికి మీ చేతిలో అన్నీ ఉన్నప్పుడు మీరెందుకు దీన్ని తప్పించుకుంటున్నారు? అంటే మీకు చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకోటి 1:57లో రోస్టరు మొత్తం జనరల్లో తీసుకురావడంతో ఎస్సీ ఎస్టీలు జనరల్ స్థానంలో వచ్చినా కానీ మళ్ళీ రోస్టర్లో ఎస్సీ ఎస్టీ రోస్టర్ని కూర్చోబెడుతున్నారు తప్ప జనరల్లో తీసుకోవట్లేదు. ఇది కూడా అన్యాయం కదా, ఇది రాజ్యాంగానికి విరుద్ధం కదా. అందుకు 1:100 తీసుకొని ఏదైతే 1:100 తీసుకోవడం అని చెప్పడానికి ధర్మం ఉంది. ఒకసారి లీకేజ్ పేరు మీద గ్రూప్ 1 మెయిన్ వాయిదా పడ్డది, ఇంకోసారి బయోమెట్రిక్ మీద వాయిదా పడ్డది. వాళ్ళ కోసం చేయమంటున్నాం, మానవతా దృక్పథంతో ఆలోచించమని చెప్తున్నాం మేము, అంతే తప్ప ఇంకోటి లేదు. మొత్తానికి ఎట్లా ఉండబోతున్నాను రానున్న, అంటే ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి 1:100 ప్రిలిమ్స్ ఇవ్వలేకపోతా ఉంది. మరి ఇవ్వకపోతే నిరుద్యోగులు కావచ్చు, మీలాంటి విద్యార్థి నాయకులు కావచ్చు, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 100% గ్రూప్ 2ను వాయిదా వేయాలి, పెంచి వాయిదా వేయాలి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం మాతో ఈ మధ్యకాలంలో చర్చలు జరుపుతున్న క్రమంలో మాకు ఇచ్చినటువంటి మాట. రెండోది 1:100 సంబంధించి ఎవరైతే గ్రూప్ 1 గతంలో 2 సార్లు క్వాలిఫై అయినారో మెయిన్స్, మన ప్రిలిమ్స్, వాళ్ళందరినీ జమ చేస్తాం. ఒక కార్యాచరణను, ఒక ఐక్య కార్యాచరణను ప్లాన్ చేసుకుంటాం. దాని మీద భవిష్యత్తు ఉద్యమకార్యాన్ని తీసుకుంటాం. ఈ ప్రభుత్వం మెడలు ఉంచడానికి మేము ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను తయారు చేసుకుంటాం. అందరం భాగస్వాములు అవుతాం, అందరినీ కలుపుకుంటాం. అన్ని వర్గాలను, ప్రజా సంఘాలను, పార్టీలను, నిరుద్యోగ యువతను మొత్తం గజ్జగట్టుకొని తిరుగుతాం. ఈ 1:100 సాధించే వరకు మేమందరం కంకణబద్ధం అవుతాం. ధన్యవాదాలు.